తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 14 చదువుకున్నాం. ఆయన తలయో తన వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోనినవై మేమంతా దవడం ఉండెను. ఆ నేత్రులను అగ్ని జ్వాలలు ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమాన్ని గురించి దీవించిన ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరమైన దివ్య గ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మాకొక్కరు మన నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనిస్తున్నాం. ఆమె ప్రేమ ఏంటంటే అల్లరా మనం చదువుకున్న వాక్యం గమనించినప్పుడు ఇక్కడ మరి ఇంగిరో చక్రవర్తి కైసం చాలా హింసించేవాడు, శిష్యులను చాలా హింసించాడు. యోహాను అయితే తలసర కాకి నూనెలో మంచి పై తీసినప్పుడు మరి అతను ఏ హాని కలగలేదు, చర్మానికి ఏ హాని కలగలేదు. భయపడిపోయాడు. తీసుకుని పద్మదీపం వేశాడు. పద్మదీపం వేసినప్పుడు అక్కడ భయంకరమైన రాతి భూమి, 10 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పు. మరి అక్కడ చెట్లు లేవు, నీడ లేదు, ఆహారం లేదు. ఒక గుహలో యోహాను ప్రార్థన చేస్తుంటే మరి యేసు ప్రత్యక్షమై ప్రకటన రాయించారు. ఈ ప్రకటన యోహాను దర్శనం చూసి రాస్తున్నాడు. యేసు దర్శనం చూపిస్తుంటే ఈయన చూసి రాస్తున్నాడు. యోహాను లేఖకుడు మాత్రమే. ప్రకటన గ్రంథకర్త యేసు ప్రభు. ఈ గొప్ప గ్రంథాన్ని యేసు ప్రభు గ్రంథకర్త అవుట్ ప్రేమలారా అని యోహాను సాక్షిస్తున్నాడు. ప్రకటన 1:9 చేయబడుతున్నాను. 9 మీ సహోదరులను యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలువాడునైన యోహాను నేను దేవుని వాక్య నిమిత్తము యేసుని గురించి సాక్షి నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసి అంటున్నా. గమనించారా? కాబట్టి అనే యోహాను దేవుడి ప్రకటన రాస్తున్నాను. క్రీస్తు శకం 90లో రాయబడిన ప్రకటన. వారి పేరు అన్నారా? అక్కడ పద్మాసు దీప దర్శనం ఇక్కడ యోహాను రాస్తున్నారు. యేసుడు ఎలా కనిపిస్తున్నాడని యోహానుకు అక్కడ చూస్తున్నాం. 14 వచ్చాము. ఆయన తలయో తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవళ ఉండను. తెల్లని ఉన్నిని పోలినవై అనగా మహావృద్ధుడుగా కనిపిస్తున్నాడు అర్థం. మహావృద్ధుడు అంటే దానియేలు గ్రంథంలో ఆ మాట రాయబడినారు. మనం గమనించండి. దానియేలు గ్రంథం మరి 7:9 మనం చూడగలం. ఒక మహావృద్ధుడు అక్కడ కనిపిస్తున్నట్టుగా దానియేలు రాస్తున్నారు తన గ్రంథంలో. మరి దానియేలు గ్రంథం ఒకసారి మేము గమనించేసి మేము భయపడించామని 7:9 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన మహావృద్ధుడుగా కనిపిస్తున్నారు. 7:9 చూడండి. ఇంకా సింహాసనం వేట చూచి తిరిగి మహావృద్ధుడు కూర్చుండెను. ఆయన వస్తే మేమంతా దవడంగాను ఆయన తన వెంటను శుద్ధమైన గొర్రెబొచ్చు తెల్లగాని ఉండెను. పిచ్చరా తెలుగు పరిశుద్ధత గుర్తు. వింటూ తెల్లగొనంటే ఆయన ఆదిరుడు ఉన్నటువంటి వాడు. ఆయన ఆదిరుడు ఉన్నటువంటి వాడు. సృష్టి కనుచేయకముందు ఉన్నవాడు అని అర్థం. మహావృద్ధుడు రాబడి అదే సమయంలో యేసు ప్రభు మరి ఆయనకు మహావృద్ధుడనే అర్థం. కానీ ఆయన ఎప్పుడే వనొస్తలేదు. ఆయన ఎవరి కాలం ఆయన శాస్త్రం ప్రారంభించారు. ఆయన వయసు నిమిత్తం లేదు. అప్పుడు మహావృద్ధుడుగా కనిపిస్తున్నాడు ఆ యొక్క దర్శనంలో. అంతేకాక తెలుగు పరిశుద్ధత సూచిస్తుంది. మన దేవుడు పరిశుద్ధులు, మన పరిశుద్ధులు ఉండాలని అనే ఉద్దేశం. మీ దేవుడు యోహాను పరిశుద్ధులని మీరు పరిశుద్ధులు ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్నారు, ఆదేశిస్తున్నారు. నేను 14 పరిశుద్ధ లేకుండా ఎవరు ప్రభుత్వం చూడని ఎప్పుడు 12 రాబడి ప్రకటన 20 గ్రంథం అంతా కూడా పరిశుద్ధత. అక్కడ మరి పాపాల స్థానం లేదు. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 27 చూడండి. ఆఖరి వచ్చంలో
గొర్రెపిల్ల జీవ గ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ సిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడే దానిలో ప్రవేశింపడు అని వాక్యం రాయబడింది. అందువల్ల పరలోక రాష్ట్రంలో పరిశుద్ధత. అందువల్ల ఆయన మహావృద్ధుడు. అలా తెలుగు అనేది చదవడం ఏంటంటే తెలుగు అనేది వృద్ధాప్యం సూచిస్తుంది. కాబట్టి ఆయన మహా అధికారులు ఉన్నటువంటి వారు, సృష్టి ఆదిలో ఉన్నటువంటి వారు అని అర్థం. అంతేకాకుండా ఆయన కన్నులు ఎలా కనిపిస్తున్నాయంటే ఎప్పుడైనా మీరు ఆ వాక్యం గమనించినప్పుడు ఆయన కన్నులు అగ్ని జ్వాల అనే ఎర్రగా కనిపిస్తున్నాయి. మీరు గమనించిన వాక్యం కూడా ఆయన కన్నులు ఆ నేత్రంలో అగ్ని జ్వాల వలె ఉండేను. అగ్ని జ్వాల వలె, అగ్ని జ్వాల దహించాను. ఆ నేత్రం చెడును దహించే నేత్రములు. అంతేకాక ఆ ఎర్రబడ్డాయి. అగ్ని జ్వాల అంటే ఎరుపు రంగు. ఎందుకు కన్ను ఎర్రబడ్డాయి? ఎవరైనా వ్యక్తిని మనం గమనించినప్పుడు ఎక్కువ ఏడ్చిన వ్యక్తిని చూడండి, కన్ను ఎర్ర కనిపిస్తుంటాయి. అప్పుడు అనుకుంటాం చాలా ఏడ్చినాను కానీ అనుకుంటాం మనం. అందువల్ల ఆయన జీవితకాలమంతా వేదన, బాధ, భార, శ్రమ, శోకం ఈ లోకం ఉన్నప్పుడు ఆయన చాలా రోదంతో తన జీవితాన్ని గడిపారు. చూడండి, ఇక్కడ వాక్యం గమనించినప్పుడు మరి హెబ్రీ 5:7 హెబ్రీ 5:7 చదువు చూడండి జాగ్రత్త. ఏడొచ్చు అంటున్నాడు, శరీరాన్ని తిరుమలలో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ తన మరణ నుండి రక్షపోయిన వారికి ప్రార్థన యాచనలు సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరించబడను. చూచారా, కన్నీళ్లతోనూ మహారోధనతో కన్నీళ్లతోనైనా తన సమయాన్ని గడిపారు. అనేకులైనటువంటి వారు ఆయన హింసిస్తూ బాధిస్తూ, యూదులైనటువంటి వారు రకరకాలుగా దూషిస్తూ నానా విధాలుగా ఆయన అమ్మనేదిగా మాట్లాడుతూ అడ్వాన్ కుమారుడు కదా, దయపట్టినవాడు, సమానుడు రకరకాలుగా దూషించేవాడు. అందుకే ఆయన రోదన వేదంతో లోకంలో జీవించాడు. అందుకే పగలంతా దేవరాలను బోధించేవాడు. లుకాసు 30 అంటున్నాను, పగలంతా దేవరాలను బోధించేవాడు. అతను ఉదయం పండుగ కాలం గడిపేవాడు. అంటే తండ్రి దగ్గర సమయాన్ని గడిపేవాడు. ఏడుపు కన్నీళ్ళతో నేను ప్రార్థన చేసేవాడు. అందువల్ల ఆయన కట్లు ఎర్ర కనిపిస్తున్నాడు. అందుకు వాటి ప్రభువులు ఎవరితో విశ్వసించక ఆయన మాట అంగీకరించడం రక్షణ పొందక మీరు లోకంలో జీవించారంటే ఇప్పుడు అటువంటి వారిని ఆయన నేత్రం దహించే నేత్రమును ఆఖరి అజ్ఞాలు పొరుగు చదవని నరకాన్ని వెళ్ళవలసి వస్తుంది. అది అతి ప్రభువును మనం గుర్తెరిగి ఆయన మనం ఆరాధించి మహిమపరిచి కనపరిచి విశ్వసించి రక్షణ పొంది నాకు నెత్తబడి ఆ నిత్యత్వం వాడు మన స్వాస్థ్యం పొందినట్టు ఆత్మతని సహాయం చేసి సత్యపరచను ఆమె ప్రార్థిస్తున్నాం. ప్రభావదాయమైన కృపాలంటే ఆశ్చర్యకరణ స్వత్వం ఇంట్లో చెప్పిన వాక్యం ఆశించి అందరూ వాక్యం పనిచేయమని, అందరూ వాక్యం పనిచేయమని మీ పదే గాయస్వామి ఎన్నో ప్రత్యేకం తీర్చి ఆశించు అన్ని దీవించి యేసు బ్రదర్ వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధ ఆత్మీయ సహవాసమును చేయడం మనందరి మన బ్రహ్మోత్తు పర్యంత సదాకాలం తోడ ఎందుగాక. ఆమె